మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ హైదరాబాద్లో జరగబోయే 17వ అఖిల భారత మహాసభ 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభను విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు కోపేరి వెంకట హరిహర కిషన్, గౌరవ అధ్యక్షులు దొంత్యాల పండరి, ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్, సెక్రటరీ సోమ రమేష్, ఆర్గనైజర్ సెక్రటరీ సోలాపురం లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు గజేంద్రుల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి కలివేముల సత్యనారాయణ, పట్టణ కోశాధికారి ఇమిడి శ్రీనివాస్, పద్మశాలి నాయకులు పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మార్చి 9న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగబోయే 17వ అఖిల భారత మహాసభ 8వ తెలంగాణ ప్రాంత మహాసభలకు జిల్లా నుండి కుల బాంధవులను అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునివ్వడానికి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పద్మశాలి సమాజం మొట్టమొదటి మహాసభ 1921లో మన తెలంగాణ గడ్డ మీదే జరిగింది. అక్కడి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం అఖిల భారత మహాసభలు నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈసారి 17వ అఖిల భారత మహాసభను తెలంగాణ నడిబొడ్డైన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాము. దీనికి 16 రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా మన కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇది కనివిని ఎరుగని రీతిలో ఈసారి మనం మహాసభలు నిర్వహించుకుంటున్నాము. ఈ మహాసభలకు జిల్లా నుండి ప్రతి ఒక్క పద్మశాలి తప్పకుండా ఇది మన పండగగా భావించి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి జరుగుతున్న పండగ ఇది. ఈసారి మన అదృష్టంగా భావించాలి, మన తెలంగాణలో జరుగుతుంది కాబట్టి ప్రతి కుల బాంధవుడు కూడా ఈ సభకు వచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఈ సభాముఖంగా కోరుతున్నాను. అది కాకుండా బీసీ ఉద్యమం ఈ మధ్యనే కొంచెం ఉధృతమవుతున్న తరుణంలో మనం ఈ పద్మశాలి మహాసభ నిర్వహించుకోవడం కూడా మనం గర్వించదగ్గ విషయంగా నేను చెప్తున్నాను. కాబట్టి కుల బాంధవులారా తప్పకుండా ఇలాంటి విభేదాలున్నా ఏమున్నా గ్రూపులు అన్ని పక్కన పెడదాం. మన సమాజం కోసం మనం అందరం ముందడుగు వేద్దాం. మన సమాజ అభ్యున్నతి కోసం మన వాటాను మనం సాధించుకోవడానికి ముందడుగు వేద్దాం. ముఖ్యంగా మనం రాజకీయంగా మొత్తం సమాజము చాలా వెనుకబడి ఉన్నాం. మిగతా కులాలలో అన్నిటికంటే కూడా వెనుకబడ్డ కులం ఏది అనంటే మన పద్మశాలి సమాజమే. దానికోసమై ఈ రాజకీయంగా మనం ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ పాయింట్ను కూడా అక్కడ తీసుకుంటున్నాము. కాబట్టి రాజకీయంగా కూడా మనం ఎదగాలి అనంటే ఇలాంటి మహాసభలలో మనం అందరం పాల్గొని మన ఐక్యతను మనం చాటుకుంటే ప్రభుత్వాలకు కూడా ఓహో పద్మశాలీలు కూడా ఇంత ఐక్యంగా ఉన్నారన్న సంకేతాలు వాళ్ళకి వెళ్తాయి. సో కాబట్టి మనం అందరము తప్పకుండా ఎన్ని పనులున్నా ఆ రోజు మన ఇంటి పండగగా భావించి కుల బాంధవులు అందరము తప్పనిసరిగా వెళ్లాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాను. జై మార్కండే. అఖిల భారత పద్మశాలి సంఘం 17వ మహాసభకు పద్మశాలి కుల బాంధవులందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేసి మన పద్మశాలీల ఐక్యతను చాటుకోవాలి. అదేగాక మన పద్మశాలీలు అంటే చాలా అమాయకంగా మరియు ఎక్కడ పోయినా మోమాటాలు ఉంటాయి. అవన్నీ వదిలేసి ఇప్పుడు మనం ఏంటంటే రాజకీయంగా ఎదగాలంటే మనం అన్నిట్లో ముందుకు వచ్చి మనం ఇలాంటి మహాసభలకు అందరూ ప్రతి ఒక్కరూ హాజరయ్యి దానికి మనం సభను విజయవంతం చేసి మన యొక్క సత్తాను చాటి
రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క కుల బాంధవుడు రాజకీయంగా ఎదిగి మన పద్మశాలి ఐక్యతను చాటుకోవాలి. ఈ యొక్క 17వ మహాసభను ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులు కానీ కుల బాంధవులు కానీ జిల్లా నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై మార్కండ. సంగారెడ్డి పద్మశాలి జిల్లా పద్మశాలి కుల బాంధవులకు రేపు జరగబోయే 9వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే ఈ సమావేశానికి ప్రతి ఇంటి నుండి హాజరు కావాలని కోరుతున్నాను. జై మార్కండ.